జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. గాజాలో భారతదేశం పోర్ట్ నిర్మిస్తాందంట. ఓరే స్వామి, గాజాలో భారత పోర్ట్ నిర్మించేది ఏంది? దొరక పోర్ట్ నిర్మించేదానికి ఈ దిక్కుమాలిన గాజానే దొరికిందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయినా గాజా అంతా కూడా ఈ రాడికల్స్తో నిండిపోయింది. ఇప్పుడు అంతా ధ్వంసం అయిపోయింది కదా. అలాంటి గాజాలో భారత పోర్టు నిర్మించడం ఏందని చెప్పేసి వీడికి ఏమైనా పిచ్చి ఏమైనా పట్టిందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆ కథ అంతా చెప్తా. ఏంది అసలు, ఏంది ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది, గాజాలో భారత పోర్టు నిర్మించేది ఏంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఈ మ్యాటర్ అంతా కూడా. ఓకేనా? ఇక అసలు విషయానికి వస్తే గాజా నగర జనాభా దాదాపు 27 లక్షలు. అయితే ఈ సంఖ్య హమాస్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం జరగక ముందు సంఖ్య అన్నమాట ఇది. ఇప్పుడు గాజాలో ఎంతమంది ఉండారనేది ఆ దేవుడికే తెలియాల. నాకు తెలిసినంత వరకు హమాస్ మరియు ఈ ఇజ్రాయెల్ యుద్ధంలో దాదాపుగా 40,000 మంది చనిపోయినారు. మిగిలిన వాళ్ళలో చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళిపోయినారు భయపడిపోయి. ఇక గత 14 నెలల కాలం నుంచి ఈ యుద్ధం అయితే జరుగుతూనే ఉండదు. ఈ యుద్ధానికి కూడా ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అర్థం కావడంలే. ఇకపోతే ఈ నెల 25వ తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. దీంతో హమాస్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉండాలి. ఎందుకంటే ఇంకా 100 మందికి పైగా బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. వీళ్లలో అమెరికాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండడంతో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాడు. గాజాను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినా సరే తమ దేశ పౌరులను విడిపించాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక పరిస్థితులు ఈ విధంగా ఉంటే పాకిస్తాన్లో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగానండి, దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఏంది ఆ ప్రచారం అంటే, అసలు గాజాపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి కారణము హమాస్ చేసినటువంటి దాడి కాదంట. అర్థమవుతుందా? హమాస్ చేసినటువంటి దాడి కాదు, అందుకు కారణం మన భారతదేశం అంట. ఎందుకంటే భారతదేశం ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సామ్రాజ్యకాంక్షతో రగిలిపోతుందంట. అంటే ఏంది, భారతదేశము ఇంకా విస్తరించాలా, భారతదేశాన్ని ఇంకా పెద్ద చేయాలని చెప్పేసి సామ్రాజ్యకాంక్షతో రగిలిపోతుందంట. ఇక ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి భారతదేశం ఆలోచన చేస్తుందంట. అందుకు ఇజ్రాయెల్ ప్రధాని ఈ బెంజమిన్ నెతన్యాహు కూడా అంగీకరించాడంట. చూడండి వాళ్ళ తెలివితేటలు చూడండి. ఇక ఈ విషయం పైన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు అనేక సార్లు సమావేశమైనట్టు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న తరుణంలోనే ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి దాడులు భారత్కు కలిసి వచ్చినాయంట. అబ్బాబ్బాబ్బా, ఏం క్రియేషన్ రా స్వామి. దీంతో వెంటనే గాజా పైన దాడి చేయాలని చెప్పేసి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరినారంట. ఇక అందుకు సరైనటువంటి ఈ నెతన్యాహు గాజా పైన దాడి చేయడం మొదలుపెట్టారంట. కానీ హమాస్ తీవ్రవాదులు ఎంతకీ తగ్గకపోవడంతో ఇక ఇజ్రాయెల్ ఈ విషయంలో అమెరికా సహాయం అదేవిధంగా భారత్ సహాయం తీసుకొని ఉన్నదంట. ఈ మాటలన్నీ నేను చెప్పేటి కాదు, ఇదంతా కూడా పాకిస్తాన్లో జరుగుతూ ఉండేటువంటి ప్రచారం. దీంతో ఇక ఇప్పటికే ఇజ్రాయెల్లోని హైఫా నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి భారత్ ఇక గాజాలో ఇజ్రాయెల్ సహాయంతో మరో నౌకాశ్రయాన్ని నిర్మించున్నదంట. అది కూడా ఎట్లా తెలిసిన అతి భారీ నౌకాశ్రయాన్ని అయితే నిర్మించున్నదంట. ఇక అమాయకపు గాజా ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని ఈ బెంజమిన్ నెతన్యాహులు ప్లాన్ వేస్తారంట. ఇదంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్లో ప్రచారం జరుగుతుంది. పైగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరు ఈ మేధావుల మోహాల్లో ఉంటారు చూడు, ఆ మేధావులందరూ కూడా ఈ విషయాన్ని అంగీకరించడం పెద్ద కామెడీగా ఉన్నది. మామూలుగా అయితే లేదు. అసలు ఈ తలేంది, తోకేంది, తొండమేంది ఏమన్నా అర్థం ఉన్నదా? అసలు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, ఏంది అసలు తలకాయ ఉండదో లేదో వాళ్ళకు, నాకైతే అర్థం కావడంలే. అసలు ఈ నిష్ఠ దరిద్రాలకన్నిటి కూడా ఆలవాలమైనటువంటి గాజాను ఎవరు మాత్రం ఏం చేసుకుంటారు చెప్పండి? ఎంత శిథిలాలు బూట్లు ఉండదు ఆ గాజా లేకపోతే. ఎవరికి కావాలి ఆ గాజా? ఎవరైనా డబ్బులు ఇచ్చి మరి తన్నించుకుంటారా? అసలు గాజాలో ఏం ఉండదని చెప్పేసి అక్కడ నరేంద్ర మోడీ గారు పోటీ కట్టాలని చెప్పి అనుకుంటారు. మీరైనా ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉండేదంతా కూడా ఈ తీవ్రవాదము, రాడికలిజము, జిహాదీ సాహిత్యాలు, విధ్వంసాలు తప్ప అక్కడ ఏం అభివృద్ధి ఉండి సచ్చి ఉండదని అసలు ఏమున్నది? అటన్నా మనుషులన్నా విశ్వాసం ఉండేవాళ్ళనంటే అది కూడా కాకపోయా, వాళ్ళకంటే కుక్కల మేలు చెప్పాలంటే. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే
మనం అందరం ఆలోచించాల్సిన విషయం. భారతదేశం అక్కడ పోటీ ఎందుకు కట్టాలనుకుంటుందో మాత్రం ఈ పాకిస్తాన్ మేధావులు అయితే చెప్పడం లే, కానీ భారతదేశం అయితే గాజాలో పోటీ కట్టాలనుకుంటుందంట. ఇది వీళ్ళు మాట్లాడేది. ఏదో చీకట్లో ఒక రాయి వేశారు, అది కనుక భారతదేశానికి తగిలితే ఇంకా అది ఇంక వేరే అన్నట్టు అనమాట. ఇంక ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో ఒక కొత్త కథ అల్లాలా, దాన్ని ప్రచారం చేయాలంటూ పని పాటాలని సన్నాసులు ఇలాంటి ప్రచారం అంతా కూడా చేస్తారు. కానీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదని చెప్పేసి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో మరి. ఏందో ఈ కామెడీ నాకు అర్థం కాల. వీళ్ళు ఒక దిక్కన అంతర్యుద్ధం జరిగి ససారు, ఇంకో పక్కనేమో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమో వీళ్ళకి బాగా వంగన కొట్టి తుక్కు రాగొట్టేస్తారు. వీళ్ళకి పని పాఠాలు లేకున్నట్టు ఇంకా సిగ్గు రాకుండా, ఇంకా కొద్దిగా బుద్ధి లేకుండా ఇప్పటికి కూడా భారతదేశం మీద పడి చచ్చానే ఉన్నారు, ఏడుస్తానే ఉన్నారు. ఏందో ఇదంతా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో, మీకు ఈ పాకిస్తాన్ పైన వాళ్ళ ఆలోచనల పైన ఎలాంటి అభిప్రాయం కలిగిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.